బలీయమైనదంటారు. విధి ముందు ఎంతటి వారైనా తల వంచాల్సిందే. ఈ పెద్దాయనది కూడా అలాంటి కథే. అతను ఒకప్పుడు బాగా బతికినవాడే, కానీ ఇప్పుడు అనాథగా బతుకు చాలించాడు. అందరూ దూరమైన అతనిని బస్టాండ్ చేరదీసింది. ఆ వృద్ధుడి నివాసం బస్టాండ్. ఉదయం నిద్ర లేచిన నుండి రాత్రి పడుకునేంత వరకు ఆ బస్టాండే అతన్ని అక్కున చేర్చుకుంది. జీవిత చరమాంకంలో తోడు నీడలేని ఆ వృద్ధుడికి ఆ బస్టాండే అన్నీ తనయింది. కడసారి చూపుతో సాగనంపింది. ఆ బస్టాండ్తో పెనవేసుకున్న ఆ వృద్ధుడి బంధాన్ని చూసిన వాళ్ళంతా కన్నీటి పర్యంతమయ్యారు. అందరూ ఉండి ఎవ్వరూ లేని అనాథల బస్టాండ్లో మరణించిన వ్యక్తిపై బిగ్ టీవీ రిపోర్ట్. జీవితం ఓ ప్రయాణం అంటారు. ఈ ప్రయాణంలో మలుపులు, స్టాప్లు మనిషిని నడిపిస్తాయి. గమ్యం చేరే లోపల ఎన్నో కష్టాలు చూడాల్సి వస్తుంది. ఇక్కడ విగత జీవిగా కనిపిస్తున్న వృద్ధుడి పేరు అబ్దుల్లా వాహిద్. ఇతను దగ్గులమ్మ వీధిలో నివసిస్తూ ఉండేవాడు. మంది మార్బలం ఉన్న వాహిద్ ఒకప్పుడు ఆర్థికంగా బాగా బ్రతికినవాడే. ఏమైందో ఏమో కానీ తన కొడుకుతో పాటు ఇంట్లో నుండి బయటకొచ్చాడు. ఇద్దరూ మంచినీళ్ల బావి దగ్గరలోని ఆర్టీసీ బస్టాండ్లో తలదాచుకుంటున్నారు. వృద్ధుడు గత 5-6 సంవత్సరాలుగా బస్టాండ్లోనే ఉంటున్నారు. కొడుకు తోపుడు బండిపై అరటి పండ్లు అమ్మేవాడు. వాహిద్కు అల్లా అంటే ఎంతో భక్తి. వృద్ధాప్యంతో పూర్తిగా బలహీనంగా అయినప్పటికీ ప్రతి శుక్రవారం నమాజ్ చేసుకునేవాడు. అలాగే ఆ అల్లాకు తన మీద దయ ఉంటే పండగ దినం రోజున తనను తీసుకెళ్లాలని మిత్రులతో చెప్పుకునేవాడు. ఆ తండ్రి కొడుకులకు ఆ బస్టాండ్ నివాసంగా మారింది. తనకు ఆశ్రయం ఇచ్చిన బస్టాండ్ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచేవాడు వాహిద్. ఎండ తీవ్రతను తట్టుకోలేక సోమవారం నాడు వాహిద్ మృతి చెందాడు. తనకు ఆశ్రయం ఇచ్చిన బస్టాండ్లోనే రంజాన్ పండుగ రోజు మృతి చెందాడు. అందరూ ఉన్న అతను ఎవరూ లేనట్టు బస్టాండ్లో మృతి చెందాడు. ఇస్లాంపురాకు చెందిన కొందరు ముస్లిం మైనారిటీ వారు వాహిద్ కుటుంబ సభ్యులకు తెలపడంతో వాహిద్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఏ తోడు లేని వాహిద్ను బస్టాండ్ అక్కును చేర్చుకోగా అనాథగా రంజాన్ పండుగ రోజు అతను మృతి చెందాడు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనే పాట ఈ వృద్ధుని మృతికి చక్కగా సరిపోతుంది. అక్కడికి వచ్చిన వారు ఆ వృద్ధుని పరిస్థితి చూసి కన్నీటి పర్యంతమయ్యారు. For more videos like this, subscribe Big TV channel.